శ్రీమాత్రే నమః అండి. అందరికీ శ్యామలాదేవి నవరాత్రులు 2వ రోజు వచ్చింది. సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకున్నాను. అందరూ దర్శించుకుని నమస్కరించుకోండి. అమ్మవారు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. పిల్లలకి మంచి వాక్బుద్ధి, ఉన్నత స్థితిలోకి వెళ్ళడం అలాంటివన్నీ శ్యామలాదేవి అమ్మవారు ప్రసాదిస్తారు మనకి. అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి పూర్తిగా మేధస్సు అనేది కలుగుతుంది. ముఖ్యంగా పిల్లల గురించి మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భవిష్యత్తుకి మంచిదండి శ్యామల అమ్మవారిని ఆరాధన. మాకు 3 రోజులు కూడా కుదరదన్న వాళ్ళు కనీసం ఒక్కరోజైనా అమ్మవారిని ఆరాధించండి. దీక్ష తీసుకున్న వాళ్ళు తీసుకుని నిష్టగా చేసుకోండి. లేదు మేము ఫోటో పెట్టుకుని అమ్మవారిని ఆరాధిస్తామంటే కనుక నేను చేసిన పద్ధతిలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందరే లేవండి. మందిరం మొత్తం శుభ్రం చేసుకోండి. శ్యామల అమ్మవారి ఫోటో అయినా పర్వాలేదు, కామాక్షి అమ్మ ఫోటో అయినా పర్వాలేదు, వారాహి అమ్మ ఫోటో అయినా పర్వాలేదు, లలితాదేవి ఏ అమ్మవారి రూపం ఫోటో పూజ అయిపోయాక శ్యామల అమ్మవారిని షోడాపచార పూజ చేసుకోవచ్చు. అయిపోయాక శ్యామల దండకం చదువుకోవడం, శ్యామల స్తోత్రం చదువుకోవడం, అమ్మవారిది శ్యామల అమ్మవారిది అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వల్ల మనకి మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా వాక్బుద్ధి, జ్ఞానం మనం ఆధ్యాత్మికంగా ప్రయాణించడానికి సహకరిస్తుంది. నేనైతే సంధ్యా సమయంలో లలిత చదువుకుంటాను. లలిత అయిపోయాక, లలిత సహస్రనామం అయిపోయాక శ్యామల అమ్మవారి దండకం, శ్యామల స్తోత్రం, అమ్మవారిని స్తుతించే ప్రార్థన ఉంటుంది, అవన్నీ చదువుకుంటాను. తర్వాత దీపారాధన చేసుకుని ధూపం చూపించి దీపదీప నైవేద్యాలు ఉదయం అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టండి. పాయసం కానీ పులిహోర కానీ. సాయంత్రం అయితే శనగలు, సాతాళించిన శనగలు అంటారు కదా, ఆ శనగలు. లేదు అంటే పళ్ళు పెట్టుకోవచ్చు, ఏ రకమైన పళ్ళైనా పెట్టుకోవచ్చు. తర్వాత గుళ్ళోపళ్ళం అంటే బెల్లమైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. మీ వీలున్నంత వరకు అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులు. తెలియని వాళ్ళ కోసం అమ్మవారిని ఎలా ఆరాధించాలో చెప్తున్నాను. శ్యామల అమ్మవారి అనుగ్రహం మనం ఏదుంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇవే కాకుండా మనకి మార్చి నెలలో లలితాదేవి అమ్మవారి నవరాత్రి చక్కగా చూసారా, పచ్చ రంగులో ఉంటుందండి. వీలైనంత వరకు ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ చీర అవి ధరించడానికి ప్రయత్నించండి. నేనైతే ఉదయం వేళ ధరిస్తాను. ఇప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టేశాక కర్పూర నీరాజనం ఇవ్వండి. నీరాజనాంతరం తాంబూలం సమర్పించుకోండి. అమ్మవారికి ముఖ్యంగా తాంబూల చర్వణం ఇష్టం కాబట్టి కొద్దిగా తేనె వేసి 3 తమలపాకులతో చుట్టి అమ్మవారి దగ్గర పెట్టండి. పూజ ఎవరైతే చేస్తున్నారో లేకపోతే దీక్ష ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తినచ్చు ప్రసాదంలా. శ్రీమాత్రే నమః.